హలో ఫ్రెండ్స్. ఇప్పుడు స్పైసీగా ఉండే టొమాటో పచ్చడి అనేది షేర్ చేస్తాను. వచ్చేయండి. ఫ్రెష్‌గా ఉన్న ఒక 6 టొమాటోస్ తీసుకొని ఈ సైజ్ పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చడిలోకి మెయిన్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యూజ్ చేస్తాము. టేస్ట్ అనేది అప్పుడే బావుంటుంది. సో, ఇందులో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మినపప్పు అండ్ గుప్పెడు వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటాము. అంతేనండి సరిపోతుంది. ఆయిల్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం మిక్సీ బౌల్‌లోకి యాడ్ చేసుకోవడమే. అది బాగా కూల్ అవ్వనివ్వాలండి. అది కూల్ అయ్యేలోపు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అందులోనే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని టొమాటో పీసెస్‌తో మనం బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్‌లో వాటర్ అనేది ఎక్కువొస్తుంది కాబట్టి అదంతా ఆవిరయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. అండ్ ఇందులోనే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్‌గా మగ్గిపోతాయండి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా మగ్గుతాయి. మెయిన్ లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకుందాము లో ఫ్లేమ్ పెట్టుకొని. సో, ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇది కూడా కూల్ అవ్వాలండి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. పీస్ అనేది సాఫ్ట్‌గా అవుతే సరిపోతుంది. మరీ పేస్ట్‌లా అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మనం ఆల్రెడీ ముందు తీసి పెట్టుకున్న మిక్సీలో ఫస్ట్ అది మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టొమాటో గుజ్జు అనేది ఇందులో యాడ్ చేసుకొని లైట్‌గా పల్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులోనే సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్చర్ అనేది మనకి ఈ విధంగా ఉంటేనే బావుంటుందండి. టిఫిన్స్ ఆర్ కాంబినేషన్ సంథింగ్ ఏదైనా. సో, చూస్తున్నారు కదా! టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి.